నమ్ముకున్నాం, ఏ రోజు కూడా క్యారెక్టర్ని చంపుకోవాలా మీలాగా. మీ చంద్రబాబు నాయుడు గారి జీవితం ఏంటనేది నేను చెప్పవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు మీ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే చంద్రబాబు నాయుడు అనే అతనటువంటి క్యారెక్టర్ ఎలా ఉంటదనేది ప్రజలకు కూడా మరొకసారి అర్థమైంది. మీరు గెలిచుండొచ్చు రాజకీయంగా, ఒకసారి వినండి. కాంగ్రెస్ లో మేము ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, మాకు వాడి బిహేవియర్ మాకు తెలుసు. నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చే రోజు అన్న ఈ ట్రాన్స్ఫర్ చేసి పెట్టకపోతే ఇంట్లో బియ్యలేదు, అన్న ఈ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ నెల నడవదు, మీ సిస్టర్ వంట ఆపేస్తుంది, ఇట్లాంటి వేదవ మాటలన్నీ చెప్తూ ఉండేవాడు. దొంగ అనమాట వాడు, చెప్పి దొంగ అనమాట. దొంగలు చేసే పనులు అయ్యాయి కదా. అండ్ వాడు జేబులు కొట్టేవాడని వచ్చింది నాకు రిపోర్ట్ వాడి గురించి. రైల్వే స్టేషన్ లో, తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు వీడని పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారు. పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారంట, చంద్రబాబు నాయుడు అనే అతను జేబులు కొట్టేవాడు అని చెప్పి పోలీసులు రిపోర్ట్ రాశారని నేను అనలేదండి. నాదెండ్ల భాస్కర్ రావు గారు ప్రస్తుతం మీ కేబినెట్ లో నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు కదా, వాళ్ళ తండ్రి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ క్యారెక్టర్ గురించి స్వయాన నందమూరి తారక రామారావు గారు మాట్లాడిన మాటలైతే ఇన్ని వీడియోలు ఉన్నాయి. సో గురివింద గింజకి తన నలుపేంటో తెలియదు అన్నట్టుగా మీ క్యారెక్టర్లో మీ తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ అలా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఉంటారని అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేశాం, విలువలతో కూడిన రాజకీయాలు చేసాం. ఈ రోజు కూడా అలానే చేస్తా ఉన్నాం. ఓసారి ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ గెలుస్తాం. ఎక్కడా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మీరు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టుకున్నా, తప్పుడు ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకుంటే అంత ఎక్కువగా పోరాడతాం. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు విలువలో విశ్వసనీయత నమ్ముకున్నాడు. అది ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, బట్ లాంగ్ రన్ లో ఎప్పుడు గెలుస్తానే ఉంటది. ఇది మాత్రం వాస్తవం.